హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భార్గవి. ఈరోజు వీడియోలో వచ్చి మన ఫర్నిచర్స్ అన్నీ కొంచెం డర్టీగా ఉంటాయి కదండి. మా ఫర్నిచర్స్ ఎంత క్లీన్ చేసా కానీ కొంచెం ఈ మరకలన్నీ పోవడం లేదు. ఈ కాట్ చిన్నపిల్లలు ఉండడం వల్ల ఈ స్పూన్స్తో కానీ గ్లాసులతో కానీ వాళ్ళు ఈ టక్ టక్ అలానే పోవాలంటే నేను మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులతోనే మనము నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇందులో వచ్చి నేను ఒక స్పూను కోకోనట్ ఆయిల్, అలాగే బేకింగ్ సోడా కొంచెము, అలాగే ఒక షాంపూ తీసుకున్నాను. నేను వచ్చి మా ఇంట్లో యూజ్ చేసే మీరా షాంపూ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బాగా మిశ్రమాన్ని నీట్గా ఇక్కడ చూసారు కదా అంటే ఇలా మిక్స్ చేస్తే ఇలాగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఫామ్ టైప్లో వచ్చేస్తుంది. ఈ ఫామ్ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఏదైనా క్లాత్ తీసుకొని నీట్గా ఇక్కడ చూడండి, ఇక్కడంతా కూడా డర్టీగా ఉంది కదండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ క్లాత్ తీసుకొని నీట్గా ఇలాగా క్లీన్ చేసుకుంటే ఇది ఇంతకుముందు డల్గా ఉండింది కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లీన్ చెయ్యని దానికి ఇక్కడ క్లీన్ చేసిన దానికి తేడా మీకే కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదండి ఎలా ఉందో. క్లీన్ చెయ్యండి, ఇక్కడ క్లీన్ చేసిన దానికి ఇప్పుడు క్లీన్ చేయడం వల్ల అది కొంచెం షైనింగ్ వస్తుంది. మీకు చూడండి తెలుస్తుంది. ఇది క్లీన్ చేశాక ఇక్కడ క్లీన్ చేయనప్పుడు ఇక్కడ క్లీన్ చేయడం వల్ల ఇక్కడ చూడండి ఇలాగా కదండి. ఇక్కడ నా సోఫాది కూడా చూడండి కొంచెము డల్గా ఉంది కదండి సోఫాది ఇక్కడంతా అక్కడంతా. ఇప్పుడు నేను ఈ ముందుగా మనం చెప్పాను కదండి, క్రీము, కోకోనట్ ఆయిల్ మరియు షాంపూ, బేకింగ్ సోడా వేసినది లిక్విడ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలాగ రబ్ చేయడం వల్ల చూసారు కదండి. ఇక్కడ చూడండి ఇక్కడ డల్గా ఉండేదా షైనింగ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, దూరం నుంచి చూస్తే తెలుస్తుంది మీకు షైనింగ్. ఇటు సైడ్ చూడండి, ఇది నేను క్లీన్ చేయలేదు కాబట్టి డల్గా ఉంది. ఇక్కడ చూడండి, రబ్ చేయడం వల్ల షైనింగ్ వస్తుంది.